విద్యాశాఖ మంత్రి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చాక 6 నుండి 14 సంవత్సరాలున్న ప్రతి చిన్నారికి విద్యను కల్పిస్తున్నాం అధ్యక్ష. విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్ మరియు తల్లి దీవెన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఐటీ, క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాలలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువశక్తికి మరియు పరిశ్రమల అవసరాలకు మధ్య ఒక ప్రతిష్టమైన వంతెనను మేము నిర్మిస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. సభ్యురాలైన పవిత్ర మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అధ్యక్ష. సమాజంలో చాలా మంది బాల కార్మికులు ఉన్నారు మరియు చాలా మంది పిల్లలు బడి బయట ఉన్నారు అంటే డ్రాప్ అవుట్స్. వీరిని బడిలోకి రప్పించుటకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరియు ప్రభుత్వ బడులలో చేరు పిల్లలు తప్పుతున్నారు, బడులు మూతపడుతున్నాయి. దీనికి విద్యాశాఖ మధ్య సమాధానం చెప్పాలి. 6 పథకాలను అమలు పరుస్తున్నాం అధ్యక్ష. విద్యారంగంలో వినూతన చర్యలు చేపట్టాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద నాణ్యమైన యూనిఫామ్, షూలు, బెల్ట్లు, బ్యాగ్లు అందజేయడంతో పాటు రుచికరమైన డాక్టర్ సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకాన్ని అందజేస్తున్నాం అధ్యక్ష. ప్రతిరోజు కోడిగుడ్డు, చిక్కీ, రాగి జావ అందజేస్తున్నాం అధ్యక్ష. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించడానికి సెమిస్టర్ విధానాన్ని అందిస్తున్నాం అధ్యక్ష. ప్రైవేటు పాఠశాలకు తగ్గకుండా ఇంగ్లీష్ మాధ్యమంలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం అధ్యక్ష. సైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అనే పేరుతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. తల్లికి వందనం అనే పేరుతో ప్రతి కుటుంబంలోని పేద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు అందజేస్తున్నాం అధ్యక్ష. మన బడి మన భవిష్యత్ పేరుతో పాఠశాల భౌతిక మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నాం అధ్యక్ష. విద్యాశాఖకు ప్రతి సంవత్సరం బడ్జెట్లలో ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వానికి రైతు మరియు విద్యా వ్యవస్థపై పక్షపాతం ధోరణితో వ్యవహరిస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు.